తాత్విక పారిభాషిక పదాల పరిచయం. ప్రేమ, ఆకర్షణ. స్త్రీ పురుషులలో ఒకరి మీద ఒకరికి కలిగే కోరిక పేరు ఆకర్షణ. ఇది మనుషుల్లోనైనా జంతువుల్లోనైనా హార్మోన్ల ద్వారా జరుగుతుంది. బయోకెమిస్ట్రీ ఆఫ్ అట్రాక్షన్ అంటాం దీన్ని. బయోలాజికల్గా అంటే జంతుశాస్త్రపరంగా ప్రత్యేకించి ఆలోచించటకు ప్రమేయం లేకుండా జరిగే భాగాన్ని సహజంగా పుట్టింది. జాతం అంటే పుట్టింది అని అంటాం. దీన్ని ఇన్స్టింక్ట్ అని అంటాం ఇంగ్లీష్లో. అలా ఎందుకున్నది అని అడగకూడదు మనం. అలా ఉంది అని నువ్వు ఉన్నదున్నట్టు తెలుసుకోవటమే చేయాల్సింది. ఆకర్షించడం లేకున్నా, ఆకర్షించే ప్రయత్నాలు లేకున్నా మానవ జాతి అంతరించిపోతుంది. ఒక అబ్బాయి మీద అమ్మాయి కానీ, అమ్మాయి ఏడల అబ్బాయి కానీ శ్రద్ధ చూపించటం అందరికీ ఇష్టమే. ఇష్టం లేనట్టు నటించడం కానీ, అలానే ప్రవర్తించడం కానీ నేర్పించితే వస్తాయి. సహజంగా ఉండేది ఇష్టమే. ప్రేమలో స్వార్థం ఉంటుంది, ప్రేమలో ఆకర్షణ ఉంటుంది, సెక్స్ భావనలు ఉంటాయి, నాకు కావాలి అనే భావన కూడా ఉంటుంది. కానీ నాకు కావాలనే భాగం సక్రమంగా నెరవేరాలంటే నేను నీకేమి ఇవ్వగలను అనేది కూడా వచ్చి కలవాలి. మనం ఇవ్వడానికి సిద్ధంగా చోట్ల కావాలని కోరుకునే హక్కు కూడా రాదు. ఎన్నాళ్ళు మాట్లాడుకుంటే లేదా ఒకరినొకరు చూసుకుంటే కలిసి డేటింగ్ చేస్తే ప్రేమించుకున్నట్టుగా అర్థం చేసుకోవాలి. దీనికి ఒక ఇన్ని దినాలనే లెక్కే ఉండదు. కొంతమంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు చూడండి. మొదటిసారి చూడగానే ప్రేమ పుట్టింది నాకు అంటారు చూడండి. అలా వేగంగా ఈ ఆకర్షణ అనేది కలగచ్చు. కొంతమందికి నెలల తరబడి వాళ్ళిద్దరు ఒకరినొకరు పలకరించుకున్నా, కూర్చున్నా, మాట్లాడుతున్నా కూడా ఆ రకమైన ఆకర్షణ కలగకపోవచ్చు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఉంటుందా? ఫస్ట్ సైట్లో ఉండేది ఆకర్షణే, ప్రేమ అయితే కాదు. ఆకర్షణ అంటే ఇది నాకు కావాలి అనే భావం. ప్రేమ అంటే నీకు నేను ఏమి ఇవ్వగలను అనే భావం. ఎన్నో ఏళ్ళు ప్రేమించుకున్నాం అనుకున్న వాళ్ళు పెళ్ళైన 3-4కి విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని? ప్రేమకు ముందు వాళ్ళు ప్రేమించాననే భావాన్ని మనిషిని ప్రేమించిన వాళ్ళు అయితే తొందరగా విడిపోరు. నేను కూడా ప్రేమించాను అనే భావాన్ని ప్రేమించిన వాళ్ళు అయితే విడిపోయే అవకాశం ఉంది. ఇంకో అంశము, ప్రేమించుకునే సమయంలో అవతల వ్యక్తి గురించి పూర్తిగా మనకు అర్థమయ్యే అవకాశం ఉండదు. అంటే తనలో ఉన్న మంచి భాగాన్నే చూపిస్తూ ఉంటారు, నెగిటివ్ భాగం కనపడదు. పెళ్ళైన తర్వాత ఒక దగ్గరే కలిసి జీవించాలి కాబట్టి పాజిటివ్, నెగిటివ్ రెండు కనపడుతూ ఉంటాయి. అందువలన ఈ నెగిటివ్ అవతల వ్యక్తికి నచ్చందుగానైతే ఆ పెళ్ళి ఎక్కువ రోజులు నిలవకపోవచ్చు. పెళ్ళి కాకముందుండే ప్రేమ పెళ్ళి అయ్యాక ఉండదంటారు. నిజమేనా? అందరి విషయంలో ఇలా జరగాలని ఏం లేదు. కాకపోతే మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా పెళ్ళి కాకముందు ఎన్నాళ్ళు కలిసి మాట్లాడుకున్నా, మేము ఇన్నేళ్ళు ప్రేమించుకున్నామని చెప్పుకున్నా ఒకరి గురించి ఒకరికి అవసరమైనంత కూడా తెలిసే అవకాశం లేదు. అలా లేని చోట్ల చుట్టూ జనమందరూ కలిసి పెళ్లి చేశారు కాబట్టి పెళ్ళిళ్ళు చిన్న కారణాలతో రద్దు చేసుకోవటం సరైనది కాదనే భావం మనలో ఉంది. కాబట్టి ఒకే చోట నివసిస్తూ కూడా ఆ ప్రేమని దాదాపు పోగొట్టుకొని కలిసి నివసించే అపరిస్థితుల్లో ఉంటారు. అంతేకాదు, పెళ్ళయ్యాక ఎక్స్పెక్టేషన్లు, డిమాండ్లు పెరుగుతాయి. సర్దుబాటులు చేసుకోవడం చేతనైతే పై పరిస్థితుల్లో బయటపడవచ్చు. సర్దుబాటులు చేసుకోవడం చేత కాకపోతే అవే పెద్ద సమస్యల కింద మారుతాయి. బొత్తిగా భిన్నాభిప్రాయాలు లేని ప్రేమ బంధం ఉంటుందా? ఒకరు ఆలోచించకుండా మరొకరు మాత్రమే ఆలోచిస్తూ ఉంటే అస్సలు భిన్నాభిప్రాయాలు లేని బంధం ఉంటుంది. ఒకరు ఎదురాడకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఒక్క తలకాయ పనిచేస్తుంటుంది. ఇద్దరు మనుషులతో ఏర్పడ్డ బంధం, దీన్ని వివాహ బంధం అన్నాం. ఒక్క తలకాయ పనిచేస్తూ రెండో తలకాయ ఊపుతూ ఉందనుకోండి, ఇప్పుడు అన్యోన్యంగానే ఉంటారు. అన్ని సంబంధాలు డబ్బు సంబంధాలే. అవును, డబ్బు అంత ప్రధానమైనది జీవితంలో. ప్రేమలు, పెళ్ళిళ్ళు కూడా డబ్బు సంబంధాలే. ఒక్కటే ఆడపిల్ల అయితే, తన కులం అమ్మాయి అయితే
ధనవంతుల పిల్ల అయితే, అనుకూలవతి అయితే, సాంప్రదాయ కుటుంబం అయితే అన్నీ చూసుకొని ప్రేమించేవాళ్ళు ఉన్నారు, అన్నీ చూసుకొని పెళ్లి చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ అరేంజ్డ్ మ్యారేజ్ అంటాం, అరేంజ్డ్ లవ్ అని కూడా అంటాం. ప్రేమ పెళ్ళిళ్ళు కూడా ఈ మధ్య ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటానే ఉన్నారు. ఇద్దరు మంచి వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు రావా? ప్రేమ నిజంగా ఉంటే అయినా విడిపోవాల్సి వస్తే పరస్పర ఆరోపణ లేకుండా విడిపోతారు. ఇద్దరు మంచివాళ్ళు అయితే కలిసి ఉండడానికి కానీ విడిపోవడానికి కానీ డబ్బు ఆస్తులు ముఖ్య పాత్ర వహించవు. మూడో వ్యక్తి దగ్గర తగ్గించి మాట్లాడరు, తప్పుడు ప్రచారాలు చేయరు. స్నేహితులుగా ఉండాల్సి వస్తే ఉంటారు, భార్యాభర్తలకు విడిపోయినా సరే. ఇద్దరు మంచివాళ్ళు ఈ పద్ధతిలో విడిపోతారు. అసలు ఇద్దరు మంచి వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు రావనే రూల్ ఏమీ లేదు. అందుకనే ఆ సమస్యని దూరం నుంచి చూసేటోళ్ళు వాళ్ళలో ఒకరు మంచి ఒకరు చెడ్డ అని నిర్ణయం చేసుకోవడం అనవసరం. ఇద్దరు మంచోళ్ళ, ఒకరు మంచోళ్ళు ఇంకొకరు చెడ్డోళ్ళ, ఇది బయట ఉండే బై స్టాండర్స్ చూస్తూ పోతుండే వాళ్ళ సబ్జెక్టే కాదు. ఒకరే మంచోళ్ళు ఉండొచ్చు, మరొకరు చెడ్డోళ్ళు ఉండొచ్చు, ఇద్దరు మంచోళ్ళు అయి ఉండొచ్చు, ఇద్దరు చెడ్డోళ్ళు కూడా అయి ఉండొచ్చు. ఎవరూ చెప్పలేరు దాన్ని. ఇక్కడ మనం చెడ్డవాళ్ళు అనేకంటే కూడా ఆయా పనులను చూపించి చెడ్డ పనులు చేస్తున్నారంటే కరెక్ట్ అవుతుంది. చెడ్డ మనుషులు మంచి మనుషులు ఉండరు, చెడ్డ పనులు మంచి పనులు చేసే మనుషులు ఉంటారు. ప్రేమలో సెక్స్ ఒక ప్రధానమైన కల్పించే అంశం కాదా? సెక్స్ అనే మాట లేకుండా ప్రేమ అనే మాటకు అర్థం లేదు, అది కూడా ఒక భాగమే. కాబట్టి సెక్స్ అనేది ప్రేమలో ఇద్దరు వ్యక్తులను కలిపొందటానికి ఒక ప్రధానమైన అంశం కిందే ఉంటుంది. పెళ్లి చూపులతో ఏమర్థమవుతుంది? అమ్మాయి లేదా అబ్బాయి ముఖం అందంగా ఉందా లేదా అర్థమవుతుంది, ఎత్తు పొడవు తెలుస్తుంది, బయటికి కనపడే లక్షణాలు కనపడతాయి, లోపలుండే ధర్మాలు స్వభావాలు పెళ్లి చూపుల్లో తెలియదు. అందుకనే వెస్ట్రన్ సొసైటీలో డేటింగ్ అనే ఒక ప్రక్రియ ఉంది. కలిసి తిరిగి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కొన్ని సొసైటీల్లో సహజీవనం, కలిసి ఒకే చోట జీవిస్తారు. వాళ్ళకి కావాల్సిన రోజులు ఇష్టమైనప్పుడే పెళ్లి చేసుకుంటారు. మన సమాజంలో కూడా ప్రేమించుకుంటున్నాం మేము 6 నెలల నుంచి సంవత్సరం నుంచి ఈ భాష వింటుంటాం. అంటే ఒకరినొకరు కలిసి మాట్లాడుకుంటుండే క్రమంలో ఒకరి అభిరుచులు మరొకరు, ఒకరి బలహీనతలు మరొకరు, బలాలు మరొకరు గుర్తించడం సాధ్యమవుతుంది. దానికి వచ్చింది అది. ఏ విధంగా చూసినా ఇలా కొంత పరిచయం అయితే అవతల వ్యక్తి కొంతన్నా అర్థమవుతారు. ఏ పరిచయం లేక ముఖముఖం తెలియకుండా సడన్గా పెళ్లిపేటల మీద కూర్చొని ఇదిగో ఈ అమ్మాయి నీ భార్య, ఇతన్ని భర్త అని చెప్పేదానికంటే ముందుగా వ్యక్తుల గురించి తెలుసుకొని ఆ పైన వివాహ బంధంలోకి వెళ్ళటం సరైంది. 10 నిమిషాలు విడిగా మాట్లాడితే ఏమైనా అర్థమవుతుందా? కొంతమంది పెళ్లి చూపుల్లో ఈ ప్రక్రియ పెడతారు. అమ్మాయి అబ్బాయి పక్కకెళ్ళి మీరు మాట్లాడుకుని అంటారు పెద్దలు. 10 నిమిషాలు పక్కకెళ్ళి మాట్లాడుకోవడం పెద్దోళ్ళు ఆ చివరి నుంచి డేగ కళ్ళతో చూస్తూ ఉంటారు. ఇక్కడేం అర్థమైసి వస్తుంది? ఒకవేళ చెప్పిన విషయాలు కూడా అమ్మాయి అబ్బాయి చెప్పిన విషయాలు కూడా ఉన్నట్టు చెప్పారని ఏముంది? కల్పించి చెప్పే పరిస్థితి ఉండదా? నీకు వంట వచ్చా అని అడుగుతారు అమ్మాయిని. బ్రహ్మాండం కూర్చుంటుంది. వచ్చున్నది ఎడ తెలుస్తుంది. రేపు పెళ్ళి అయితే ఆమె చేసిన వంట తినలేక ఈయన చేయాల్సి వస్తుంది, అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉంటాయి. 10 నిమిషాలు విడిగా మాట్లాడినా పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉండదు. ప్రేమించుకునే మొదటి దశలో ఆకర్షణ ముఖ్య పాత్ర వహిస్తుంది. కాబట్టి ఇద్దరిలో మంచి భాగాన్ని ఎదుటివారికి చూపాలనే తాపత్రయం బలంగా ఉంటుంది. నెగిటివ్స్ వీలైనంతవరకు సూపరు, అవన్నీ పెళ్ళైనా కనపడతాయి. సంపాదన అనేది ప్రేమ పెళ్ళిళ్ళు ముఖ్యమైనవి కావా? ఇద్దరు ఎవరికి వాళ్ళే సంపాదించుకోగలిగి ఉండాలి. భర్త సంపాదన ముఖ్యమైనది అంటే రేపు పొద్దున్న భార్య ఆయన మీద ఆధారపడి బతకాలి. భార్య సంపాదన చాలు అని అనుకుంటే భర్త ఆమె మీద పడి బతకాలి. అట్లా ఉండే కంటే ఎవరికి వాళ్ళకే విడివిడిగా సంపాదన ఉండడమే సరైనది. అందుకే ఈ కాలం పిల్లలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా పెళ్ళికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నా కెరీర్కి అంటే సొంతంగా బతకడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రశ్నిస్తే కెరీర్కే ఓటేస్తున్నారు ఎక్కువ మంది. కారణం ఏంటంటే తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా, బంధువుల మీద ఆధారపడకుండా తమంతట తాము బతకగలిగినప్పుడు
పెళ్లి చేసుకొని మరొక వ్యక్తిని జీవితంలోకి ఇన్వైట్ చేయాలి. నికరమైన ఆదాయము, తమ అవసరాలు తీరడానికి పనికొచ్చేంత ఆదాయం, అది నికరంగా ఉండేంత ఆదాయం వస్తే అప్పుడు మాత్రమే పిల్లల్ని ప్లాన్ చేయాలనే ఆలోచనలు ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలు మగపిల్లలు చేస్తున్నారు. సంపాదన ఉన్న దగ్గర కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు లాంటి పెళ్ళిళ్ళు ఎక్కువ శాతం జయప్రదం అవుతున్నాయా? కొంత అవకాశం అవుతున్నది. ఇతరుల మీద ఆధారపడకుండా సొంత సంపాదన ఉన్న దగ్గర ఒకవేళ దూరం పెడితే బంధువులు చచ్చిపోకుండా బతకగలరు ముందు సొంత సంపాదన ఉంటే. లేదంటే రాజీ పడి పెద్దలు చెప్పినట్టు వినాలి. వాళ్ళు చెప్పిన అమ్మాయిని అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. నీకు ఫలానా వ్యక్తి నా జీవిత భాగస్వామి అయితే బాగుండని నువ్వు అనుకుంటే ఈ భాగస్వామి లేచిపోతారు మధ్యలో పెద్దవాళ్ళు బెదిరిస్తే. అందుకని సొంత సంపాదన ఉండాలి. అందుకే పెళ్ళిళ్ళ వయస్సు ప్రభుత్వం వారు నిర్ణయించిన దానికంటే చాలా పైకి జరిగిపోతూ ఉంది. ప్రభుత్వాలు 18 ఏళ్ళు అంటే 18 దగ్గర లేదు, 24-28 ఏళ్ళ దాకా ఆడపిల్లల వయసు కూడా పెరిగిపోతూ ఉంది. కారణం నాకు ముందు కెరీర్ ఉండాలనుకోవడమే. పరువు దాడుల్లో పనిచేసే మనస్తత్వం ఏంటి? ఈ అమ్మాయి మా అమ్మాయి, ఈ అబ్బాయి మా అబ్బాయి, ఎవరిని పెళ్లి చేసుకున్నా మా బిడ్డే అనే ఆలోచన లేదు. వాళ్ళ మీద కులం చాలా బలంగా పనిచేస్తూ ఉంటుంది, లేదా మతం బలంగా పనిచేస్తూ ఉంటుంది. ఎక్కువ సమస్యది ఆడపిల్లలు తమ గీచిన గీత దాటితేనే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మగపిల్లలతో జరిగేదానికంటే కూడా మగపిల్లలు ఎక్కువ మంది సంపాదన పరులు అవుతున్నారు ఉన్న పరిస్థితుల్లో. అందుకని సంపాదనా పరులైన వాళ్ళు పరువు దాడులను కూడా ఏదో మేరకు ఎదుర్కోగలరని అర్థం. అయితే ఓ ఫెనటిక్గా ఒక మెంటల్ వ్యక్తిగా మారినటువంటి తండ్రి లాంటి వాడు బిడ్డను ఎట్టయినా చంపాల్సిందని అనుకున్నప్పుడు సంపాదన ఉంది కదా నాకు అదే రక్షణగా ఉంటుందంటే కుదరదు. తను తగిన రక్షణలు కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. పరువు దాడులను పనిచేసేది బలమైన నమ్మకమే, మూఢనమ్మకం, స్థాయికి ఎదిగిన నమ్మకం. నా కులం పవిత్రమైంది, నా కులం అందరి కులాల కంటే గొప్పది, మా అమ్మాయి పోయి వైద్యం చేసుకోవటం ఏంది, ఇక్కడ ఉంటుంది ఆలోచన.